गुरु साईनाथ महाराज की जय। శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై. ఆయన శ్రీ సాయి సన్నిధి ఈరోజు శ్రీమతి తార్కాడి గురించి మాస్టర్ గారు వివరించింది. నేటి సాయి భక్తులకు బాబా చిత్ర గ్రంథాల్లో శ్రీమతి మేనేజర్గా పరిచయమైన భక్తురాలు శ్రీమతి తారాబాయి సదాశివ్ తార్కాడ్. మనకి ఆ గ్రంథంలో లీలామృతంలో వాటిలో శ్రీమతి మేనేజర్ అని చెప్తారు. అట్లా బాబా చరిత్ర గ్రంథాల్లో శ్రీమతి మేనేజర్గా పరిచయమైనటువంటి భక్తురాలు ఎవరంటే శ్రీమతి తారాబాయి సదాశివ్ తార్కాడ్. ఈమె తన మరిది అయిన ఆర్య తార్కాడ్ ద్వారా మొదటిసారిగా బాబా మహిమ విన్నాక ఆమెకు కొంత భక్తి శ్రద్ధలు కలిగాయి. మొదటిసారిగా వాళ్ళ మరిది ద్వారా బాబా గురించి విన్న తర్వాత ఆవిడికి భక్తి శ్రద్ధలు కలిగాయి అంటున్నారు. ఒకప్పుడు వీరి పాప నడిని తార్కాడ్కు 15వ మాసంలో అకస్మాత్తుగా జబ్బు చేసింది. అప్పుడు ఆమె బాబా నిజంగా నా మరిది చెప్పినంత గొప్పవారే అయితే నా బిడ్డ ఆరోగ్యం చక్కబడాలి, అదే జరిగితే మా కుటుంబం అంతా కూడా బిడ్డను తీసుకుని బాబా దర్శనానికి షిరిడి వస్తాము అని మొక్కుకుంది. వీడికి 15 నెలల బిడ్డకి నళినికి ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినేసరికి బాబా కనుక నిజంగా మా మరిది చెప్పినంత గొప్పవాడైతే నా బిడ్డకి వెంటనే ఆరోగ్యం చక్కబడాలి, అలా కనుక జరిగితే మా కుటుంబం అంతా బిడ్డను తీసుకొని బాబా దర్శనానికి షిరిడి వస్తాము అని మొక్కుకుంది. త్వరలో బిడ్డ ఆరోగ్యం బాగైంది. ఆ దంపతులు బిడ్డను తీసుకుని వెళ్ళి బాబాను దర్శించారు. అప్పుడు ఆమె చవి చూసిన సాయి సన్నిధి ప్రభావం గురించి ఇలా చెప్పింది. వెళ్ళి బాబాను దర్శించుకున్నప్పుడు ఆవిడకి బాబా సన్నిధి ఎలా అనిపించిందో అది చెప్తుంది అన్నారు. ఆ రోజుల్లో షిరిడి గ్రామంలో వీధి దీపాలే ఉండేవి కాదు. అక్కడ అప్పట్లో గ్రామ పంచాయతీయే లేదు. దానికి తోడు గ్రామంలో ఎక్కడ పట్టినా పాములు తిరుగుతూ ఉండేవి. మనం బాబా కూడా మహల్సాపత్తో వాళ్ళతో చెప్పింది మనం గుర్తుపెట్టుకుంటే కనుక వచ్చేటప్పుడు దొంగ ఎదురుతాడు కూడా లాంతర్ తెచ్చుకో అని బాబా చెప్పడం, ఆ కుమ్మరివాడి దగ్గర ఒక పాము కనపడుతుంది ఇలా చెప్పడం, ఇవన్నీ అంటే పాములు అంత విరివిగా తిరిగాయట. అయితే బాబా యొక్క సర్వత్వం చూడండి, జరగబోయే సంఘటనలో కూడా ఏ పాము ఎక్కడ కనపడుతుందో దాని కదలిక ఎక్కడ ఉందో అంటే ఇంకా జరగలేదు అది, కానీ జరగబోయేది కూడా నువ్వు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండు, లాంతర్ తెచ్చుకోవాలి. అట్లా ఆ రోజు షిరిడి గ్రామాల్లో వీధి దీపాలే ఉండేవి కావు. అక్కడ అప్పట్లో గ్రామ పంచాయతీయే లేదు. దానికి తోడు గ్రామంలో ఎక్కడ పట్టినా పాములు తిరుగుతూ ఉండేవి. ఒకరోజు రాత్రి ఆమె కటిక చీకటిలో ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా ఎందుకో తనకు తెలియకుండానే ఒక చోట నిలిచిపోవాలనిపించి నిలబడిపోయింది. ఆ చీకట్లో మనమైతే భయపడిపోతాం, కానీ పాపం ఆవిడ ఆ చీకట్లో నడుస్తూ సడన్గా ఒకసారి ఎందుకు ఆగిపోవాలనిపించిందంట, నిలిచిపోవాలనిపిస్తే అక్కడ అలా నిలిచిపోయింది. కొద్ది నిమిషాలు ఎవరో అటువైపుగా దీపం తీసుకొచ్చారు. అప్పుడు తెలిసింది ఆమె ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే అక్కడ వీధి మధ్యలో పడుకొని ఉన్న పాముపై ఆమె కాలు పడేది. బాబా తమ సూక్ష్మమైన రీతిన భక్తులను తగు రీతిన ప్రేరేపించి ఎలా కాపాడుకుంటారో ఆమెకు అర్థమైంది. అంటే రక్షణ అంటే మనం అంతకుముందు కూడా సాటే గురించి జరిగినప్పుడు చెప్పుకున్నాం, అట్లాగే బల్వంత్ నాచనే విషయంలో వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం. అంటే బాబా యొక్క రక్షణ ఎంత సూక్ష్మంగా ఉంటుంది అని. ఇక్కడ కూడా ఈవిడికి అలా అనిపించిందట. అంటే ఆవిడలో అటువంటి ప్రేరణ కలిగించారు బాబా. అక్కడ సడన్ గా ఆవిడ అడుగు ముందుకు వేయిపోయి కూడా ఆ అడుగు ఆపేసింది. ఆపేసిన తర్వాత ఎవరో అటు దీపం తీసుకొస్తే చూస్తే వీధి మధ్యలో ఆ పాము పడుకొని ఉందట. దాని మీద కనుక కాలు వేస్తే ఏమయ్యేది అంటే అటువంటి ప్రేరణ ఇచ్చి బాబా సమయం రావడం నిలిపి వేయటం, తర్వాత దీపం వచ్చేట్టుగా చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత వాడికి అనిపించిందంట, అంటే బాబా తమ సూక్ష్మమైన రీతిన భక్తులను తగు రీతిన ప్రేరేపించి ఎలా కాపాడుకుంటారో ఆమెకు అర్థమైంది. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఆయనలా ఎన్నోసార్లు రక్షించినా మనం గుర్తించగలమా? అయ్యో నాకు వేలికి దెబ్బ తగిలిందండి, నా కాలుకి దెబ్బ తగిలిందండి మనం వాపోతూ ఉంటాం. లేకపోతే పైనుంచి చిన్నది పడిందండి, ఇక్కడ బొప్పి కట్టింది అంటాం. అసలు ఏం జరగాల్సిందో మనకి తెలియదు. గుర్రం కాళ్ళ కింద పడిన తర్వాత పడ్డానని బాధపడుతున్నాడే కానీ పడినా కానీ ప్రాణానికి అపాయం లేకుండా రక్షించారు బాబా అనే విషయాన్ని మనం గుర్తించాం. అలాగే మన జీవితంలో కూడా ఏ చిన్న సంఘటన జరిగినా ఇలా ఎందుకు జరిగిందో అని కొట్టుకులాడుతూ ఉంటాం. కానీ సూక్ష్మమైన బాబా రక్షణ ఎలా ఉంటుంది? వాడి గొంతు పట్టుకొని వాడి గొంతు కోయాలని చూస్తూ ఉన్నా కానీ చేయలేకపోయాడు. అక్కడ మళ్ళీ బాబా రక్షణ ఎలా పనిచేస్తూ ఉంది?
అంటే సాటే లాంటి వాళ్ళకి అట్లాంటి అవగాహన ఉంది కానీ మనకు అవగాహన ఏర్పరచుకోకపోతే మనకేమనిపిస్తుందంటే ఇంత చేసినా కానీ ఇంత దెబ్బ తగిలింది, నాకు అనారోగ్యం కలిగింది. అంటే ఎంతో పెద్దదాన్ని ఆయన చిన్నదాంతో సరిచేస్తూ తీసేస్తూ ఉన్నారు. మనం చేసిన వాటికి మన అనుభవంలోకి వస్తాయి. కానీ ఆయన దయ వల్ల వాటి నుంచి మనం బయటపడతామనే విషయాన్ని విస్మరించి అసలు ఇలా జరగకుండా ఉండాలి కదా అనే ఆలోచన మనం ఉంటాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఎలా కాపాడుకుంటారో ఆమెకు అర్థమైంది. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఆయన ఇలా ఎన్నిసార్లు రక్షించినా మనం గుర్తించగలమా బాబా దయ వల్ల జరిగిందని? నాకెందుకు అనిపించిందంటే అప్పుడు కాలు మనం వేయకుండా ఆగామని మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ బాబా అలా ప్రేరేపించారండి, అందుకని నేను అప్పుడు ఆగిపోయానని మనం చెప్పుకోలేం. ఎందుకని? మన గుర్తింపు కోసం తపన పడతాం. బాబా వల్ల జరుగుతుంది మనలో జరిగే ప్రతి క్రియ. అట్లా ఈమెకు ఎవరిని అసహించుకోకుండా అందరిలో భగవంతుని చూడాలని బాబా నేర్పిన విధానం చిత్రమైంది. మనం లీలామృతంలో చూస్తాం. అంటే ఎవరిని అసహించుకోకుండా మనం కొంచెం ఏదో శుభ్రంగా ఉండి మంచిగా డ్రెస్అప్ అయి వెళ్ళామనుకోండి, మనకి అలా కాకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా పాపం తక్కువ వాళ్ళని చూసినా నోట చొంగ కారుతూ ఉన్నా మనకి ఒక రకమైన అసహ్యభావం కలుగుతుంది. కానీ బాబా ఏం చెప్తున్నారు? ఎవరిని అసహించుకోకుండా అందరిలో భగవంతుని చూడాలని బాబా నేర్పిన విధానం చిత్రమైంది. ఎవరికి? ఈ శ్రీమతి మేనేజర్ శ్రీమతి తారకాట్కి. ఆమె సమక్షంలో ఒకరోజు ఒక కుష్ఠరోగి మసీదులో ప్రవేశించగానే చూసి ఆమె అసహించుకున్నది. బాబా సన్నిధిలో కూర్చొని కుష్ఠరోగి వచ్చాడట. చూడగానే అతను ప్రవేశించగానే మసీదులోకి ఆమె అసహించుకున్నది. కానీ బాబా అతని గుడ్డల మూటలోని పాలకోవా బిళ్ళ తీసి ఆమెకు కొంచెం ఇచ్చి తినమని ఆదేశించారు. సద్గురు పరీక్ష అంటే అట్లానే ఉంటుంది. ఆవిడ ఆ కుష్ఠరోగిని చూసి అసహించుకుంటే బాబా ఆవిడ నిలిపివేసి ఆ కుష్ఠరోగి యొక్క మూటలోని పాలకోవా బిళ్ళ తీసి ఆవిడకి ప్రసాదంగా ఇచ్చి తినమన్నారట. కొంచెం ఆయన నోట్లో వేసుకున్నారు, బాబా కూడా నోట్లో వేసుకున్నారు, ఆవిడని తినమన్నారు. నాటి నుండి ఆరోగ్యం గురించి వైద్యశాస్త్రం చెప్పే జాగ్రత్తల కంటే బాబా అనుగ్రహమే బలీయమైనదని ఆమె గుర్తించింది. వైద్యశాస్త్రం ఇవన్నీ ఏర్పరచుకున్నవి, అన్నిటిని సృష్టించిన వాడు ఆయన కాక ఎవరుంటారు? దిగు అంటే దిగిపోవాల్సిన విషయం అయినా కనుక. అంటే అసహించుకోవడం, మనం ఏదో శుభ్రంగా ఉన్నాం, మనం ఏదో గొప్పగా ఉన్నాం, మనం ఏదో చక్కగా డ్రెస్ అయ్యాం, మనం ఏదో పెర్ఫ్యూమ్ పూసుకున్నాం, పాపం వాళ్ళేమో మురికిలోంచి వచ్చారు, లేకపోతే రోగగ్రస్తులు, కుష్టి వ్యాధులు, బాబా నదిలోకి వచ్చారంటే నా అదృష్టవంతుడు. అది మర్చిపోయి మనం అసహించుకొని ఇలా ఉంటే, అందుకని బాబా ఎవరిని అసహించుకోకుండా ఎలా ఉండాలో నేర్పుతూ మాటలతో చెప్పకుండా ఆవిడని కూర్చోబెట్టి అతని మూటలో నుంచి ఒక పాలకోవ బిళ్ళ తీసి సగం ఆవిడకి ఇచ్చి తినమని ఆలోచించి బాబా కూడా సగం నోట్లో వేసుకున్నారట. చూడండి, అప్పుడు ఆవిడకి అర్థమైంది. అంటే వైద్యశాస్త్రం చెప్పేవన్నీ జాగ్రత్తల కంటే కూడా బాబా అనుగ్రహమే బలీయమైనదని ఆవిడ గుర్తించింది. అంటే బాబా సన్నిధికి వచ్చిన తర్వాత పాము దగ్గర నుంచి అట్లా రక్షించబడటం, కాలేయకుండా, తర్వాత ఈ అసహించుకోకుండా ఉండగలగటం, పైగా వైద్యశాస్త్రం కంటే కూడా బాబా అనుగ్రహమే ముఖ్యమని ఆవిడ తెలుసుకోగలగటం, ఇవన్నీ కూడా సాయి సన్నిధిలో ఆవిడ తెలుసుకుంటున్న విషయాలు. బాబా మరొక రీతిని కూడా ఈమెను అనేక సార్లు కాపాడాడు. ఒకప్పుడు షిరిడిలో ఉండగా శ్రీమతి తార్కాడ్ కళ్ళు బాగా పొట్లు పుట్టి నీరు కారుతూ ఉన్నాయి. ఈమె ఎప్పటి వల్లే మసీదుకి వెళ్ళి బాబా ఎదురు కూర్చున్నది. చూడండి, ఈవిడికి ఒకసారి బాగా కళ్ళుకి ఎంత గడ పొట్లుగా వచ్చి నీరు కారుతూ ఉన్నాయట. అయితే ఎప్పట్లాగే వెళ్ళి బాబా సన్నిధిలో బాబా ఎదురు కూర్చున్నదట. కూర్చుంటే ఆయన కొద్ది క్షణాలు ఆమె కళ్ళలోకి చూశారు. అప్పటికప్పుడే ఆమె కంటిపోటు తగ్గిపోయి నీరు కారడం ఆగిపోయింది. కానీ బాబా కనుల వెంట నీరు కారసాగింది. ఆమె బాధను ఆయన తన పైకి స్వీకరించి ఆమెను కాపాడాడు. అంటే ఎంతటి కరుణ చూడండి, మామూలుగా అడగను కూడా అడగలేదు ఆవిడ. వచ్చి కూర్చుంది బాబా సన్నిధిలో. బాబా ఆవిడ కళ్ళలోకి అలా చూశారట. అంతే, ఆవిడ కంట్లో ఉన్న ఆ సమస్య తగ్గిపోయి బాబా కళ్ళ వెంట నీరు కారటం మొదలయ్యాయి. అంటే మనం గురువుని సహజంగా అడుగుతూ ఉంటాం, బాబా ఇది తీసేయి, అది తీసేయి, అనారోగ్యం తగ్గించు, ఇది తగ్గించు, అది చెయ్యి, ఇది చెయ్యాలి. కానీ అది ఆయన అనుభవించినప్పుడు ఆయన తీసుకుని అనుభవిస్తారు. అది తెలిస్తే బాబా ఎట్లా కొట్లా ఇది తట్టుకునేటి శక్తిని ఎవరు అడుగుతాం. తెలియనప్పుడు ఏమనుకుంటాం, బాబా ఇది తీసేసేయండి. తప్పులు చేసేటప్పుడేమో ముందు వెనక ఆలోచించకుండా చేస్తాం.
కానీ అది అనుభవానికి వచ్చినప్పుడు మాత్రం వాటిని వెంటనే తొలగించాలి. మళ్ళీ తొలగిస్తే ఏమైనా మనలో పరివర్తన వస్తుందంటే మళ్ళీ లేదు. అందుకని అనుభవించినప్పుడే దానికి ఒక విధంగా మనకి శిక్షణ లాంటివే అంటారు. కనుక అట్లా బాబా ఆవిడ కళ్ళలోకి చూసి అసలు ఎంతటి కరుణ అడగకుండానే ఆవిడకి ఆ కళ్ళకున్న ఇబ్బంది తొలగించారు. కానీ అప్పటి నుంచి బాబా కళ్ళ వెంట నీరు కారుతూ ఉందట. ఆమె బాధను ఆయన తమపైకి స్వీకరించి ఆమెను కాపాడారు. అట్లాగే ఒకసారి తార్కాడ్ దంపతులు షిరిడీ వెడుతూ తమతో కూడా వారి బంట్రోతుని తీసుకువెళ్లారు. ఒకరోజు అతనికి తీవ్రమైన తొట్టి నొప్పి వచ్చి నడవలేకపోయాడు. ఒకసారి ఈ తార్కాడ్ దంపతులు ఇద్దరూ కూడా షిరిడీ వెళ్తూ తమతో కూడా వారి బంట్రోతును తీసుకువెళ్లారు. ఒకరోజు అతనికి తీవ్రమైన తొంటి నొప్పి వచ్చి నడవలేకపోయాడు. అప్పట్లో ఆ గ్రామంలో ఎట్టి వైద్య వసతి లేదు. అప్పుడు తార్కాడ్ వెళ్ళి బాబా ఎదుట నిలబడ్డాడు. అతన్ని చూస్తేనే బాబా, నా కాలంతా నొప్పిగా ఉన్నది, నొప్పి దుర్భరంగా ఉన్నది అన్నారు. అంటే చూడండి, బాబా ఎప్పుడు చెప్పినా కానీ ఎంత అద్భుతం అంటే, ఎప్పుడు వాడికి నొప్పిగా ఉంది, లేకపోతే ఆ దూడను కట్టేశారు, కోడి దూడను కట్టేశారని బాబా చెప్పట్లేదు, నన్నే కట్టేశారు, నా ఒంట్లో ఈ పక్కంతా నొప్పిగా ఉంది అని తప్పించి, ఇదిగో నీ భార్యకి మెడవాసి నొప్పిగా ఉందంటారు. లేకపోతే అతని తల్లికి పక్షవాతం వచ్చిందని చెప్పేటప్పుడు కూడా 4 రోజులు తగ్గిపోతుందిలే నాకు ఇదంతా అని ఆయనకి చెందినట్టుగానే చెప్పేవారు. అంటే అన్ని జీవుల్లో ఆయనే ఉన్నారు కనుక. అంతే తప్పించి నేను సర్వజ్ఞుణ్ణి అని అదిగో వాడికి అలా జరుగుతుందని ఎప్పుడు చెప్పలేదు. అంటే తమకే జరిగినట్లుగా, ఎందుకని ఉన్నదంతా ఆయనే కనుక. అందుకని అతనికి పాపం బాగా తొంటి నొప్పి వచ్చి కదలలేకపోయాడు. అప్పట్లో ఆ గ్రామంలో ఎట్టి వైద్య వసతి లేదు. అప్పుడు వెళ్ళి తార్కాడ్ వెళ్ళి, ఇద్దరు దంపతులు వెళ్ళారు కదా, తార్కాడ్ వెళ్ళి బాబా దగ్గర నిల్చుంటే బాబా అతన్ని చూస్తూనే అంటున్నారట, నా కాలంతా నొప్పిగా ఉంది, నొప్పి దుర్భరంగా ఉన్నది అన్నాడు. అప్పుడు ఒక భక్తుడు, అది తగ్గించేందుకు ఏమైనా చేయరాదా అన్నాడు. అప్పుడు ఆయన, అవును, ఆకుపచ్చని ఆకులు వెచ్చ చేసి వాటితో కాపు కాస్తే నొప్పి తగ్గిపోతుంది అన్నారు. ఏ చెట్టు ఆకులు అడిగాడు భక్తుడు. బాబా అన్నారు, లిండి కాలువ దగ్గర దొరికే ఆకులు అన్నారు. అంటే ఆ తగ్గాలి అంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు, ఆకుపచ్చని ఆకుల్ని వేడి చేసి వాటిని కడితే అప్పుడు తగ్గుతుంది. అంటే ఏం ఆకులో ఎక్కడ దొరుకుతాయి అన్నారట. అంటే లిండి కాలువ దగ్గర దొరికే ఆకులు అన్నారు. అది పోర్ఫోర్డ్ ఆకేనా అని ఒకరు అడిగితే బాబా, అవును, ఆ ఆకు తెచ్చి నిలువుగా చీల్చి నిప్పు సెగ చూసి కట్టేస్తే తగ్గిపోతుంది. ఎలోస్ అనే ఆకు. అందుకే ఏమన్నారు బాబా, ఆ ఆకు తెచ్చి నిలువుగా చీల్చి నిప్పు సెగ చూసి కట్టేస్తే తగ్గిపోతుంది అన్నారు బాబా. ఆయన చెప్పిన మాటలు తమ బంట్రోతు కోసమేనని గుర్తించాడు తార్కాడ్. ఆ చెట్టు ఆకులు తెచ్చి అతనికి అట్టి చికిత్స చేస్తే అతనికి బాధ తగ్గిపోయింది. అట్లనే 1915లో సుమారు ఒక మాసం పైగా శ్రీమతి తార్కాడ్ తీవ్రమైన పార్శ్వపు నొప్పితో బాధపడింది. ఎన్ని మందులు వాడిన తగ్గకపోయేసరికి ఆమె బాధ భరించలేక చనిపోవడమే మేలని కానీ ఇంతలో ఆ చనిపోయే లోపల షిరిడీ వెళ్ళి బాబా పాదాల వద్ద పోతే మరో అదృష్టం కదా అని తోచి భర్తతో కలిసి కోపర్గం చేరింది. చూడండి అసలు ఎట్లాంటి భక్తులంటే వీళ్ళు, ఆలోచనలు ఎలా ఉన్నాయో. ఆ నొప్పితో బాధపడింది, నొప్పి తగ్గకపోయేసరికి, ఎన్ని మందులు వాడినా తగ్గకపోయేసరికి ఆమె ఇంకా బాధ భరించలేక చనిపోవడమే మేలనుకుందట. అయితే మళ్ళీ ఏమనుకుంది, ఆ చనిపోయే లోపలే షిరిడీ వెళ్ళి బాబా పాదాల వద్ద పోతే ఇంకా ఉన్నారు కదా, వెళ్ళి బాబా దగ్గరే వెళ్ళి మనం దర్శనం చేసుకుని అక్కడే పోతే ఆ అదృష్టం కదా అని భర్తతోటి కలిసి కోపర్గాం వెళ్ళింది. అక్కడ గోదావరి నది చూడగానే తాను చనిపోయే ముందు చివరిసారిగా గోదావరి స్నానం చేస్తే ఆ పుణ్యం కూడా వస్తుంది కదా అని తలచి ఆమె తెగించి ఆ చండీ స్నానం చేసింది. అంటే అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఏదో గోదావరి స్నానం చేసే పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం కూడా వస్తుంది, ఎట్లాగో బాబా పాదాల వద్ద పోదాం అనుకున్నాను, ఆ పుణ్యం ఈ పుణ్యం అన్నీ పెరుగుతాయి అనుకోని ఆవిడ చల్లటి నీళ్ళలో స్నానం చేశారట. సామాన్యంగా అంతటి చల్లటి నీళ్ళు స్నానం చేస్తే తలనొప్పి మరీ ఎక్కువ అవ్వాలి. అదేం చిత్రమో గాని ఆమె స్నానం చేసి నదిలో నుంచి బయటకు వచ్చేసరికి ఆ బాధ మచ్చుకైనా లేకుండా పోయింది. అంతేకాదు, ఆ తర్వాత
అటు తర్వాత ఆమెకు ఆ బాధ ఎప్పుడూ తిరిగి కలగలేదు. బాబా లౌకికంగా ఆమె భర్తను కూడా అనుగ్రహించారు. అంటే లౌకికంగా కూడా అంటే మామూలు దీనిలో జీవితంలో కూడా ఒకసారి అతన్ని ఒక మిల్ మేనేజర్ పదవి నుండి తీసివేశారు. అటు తర్వాత అతను ఎంతో కాలం నిరుద్యోగిగా ఉన్నాడు. అతని చేసే ఉద్యోగం పోయిన తర్వాత మిల్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటే అతని ఉద్యోగం తీసేశారట. ఆ తర్వాత ఎంతో కాలం అతను పని లేకుండా ఉంటే నిరుద్యోగిగా ఉన్నాడు. చివరకు బాబా వద్ద ఆశీర్వచనం తీసుకుంటే తనకి ఉద్యోగం లభించవచ్చని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు. కానీ చాలా రోజులు అక్కడ ఉన్నా కూడా బాబా అతని ఉద్యోగం గురించి ఏమీ ప్రస్తావించకపోగా తాత్యా పాటిల్ మొదలగు వాళ్ళు కాలక్షేపానికి అహ్మద్నగర్ వెళ్తున్నారు, నీవు కూడా వెళ్ళి వస్తే అక్కడి నుంచి పూణే వెళ్ళు అన్నారు. అంటే చూడండి, ఇతనేమో బాబా యొక్క అనుగ్రహం పొందితే తనకి ఏదైనా ఉద్యోగం వస్తుందని వస్తే అక్కడ ఉన్నా కానీ బాబా ఒక్క మాట కూడా చెప్పలేదు ఉద్యోగం గురించి. పైగా ఒక్కసారి కూడా అనుకోగా తాత్యా వాళ్ళు వీళ్ళందరూ కూడా కాలక్షేపానికి అహ్మద్నగర్ వెళ్తూ ఉన్నారు, నీవు కూడా వాళ్ళతో వెళ్ళి అక్కడి నుంచి పూణే వెళ్ళు అన్నారు. బాబా తనకు ఉద్యోగం చూపించకుండానే వినోదాలకు పంపుతున్నారని తెలిసి అతను ఎంతో చిన్నపుచ్చుకున్నాడు. ఓ పక్క నుంచి ఉద్యోగం లేదు, నిరుద్యోగం ఉన్నాడు, చాలా కాలం నుంచి బాబానేమో వినోదాలకు పంపిస్తున్నారు, నన్ను ఉద్యోగం ఇప్పించకుండా అని అనుకున్నాడట. అయినప్పటికీ బాబా ఆదేశాన్ని పాటించక తప్పదని తలచి అతడు అహ్మద్నగర్లో సినిమా చూసి వినోదానికి, వీళ్ళందరూ సినిమాకి వెళ్తారు తాత్యా వీళ్ళందరూ, అహ్మద్నగర్లో సినిమా చూసి అక్కడి నుండి పూణే వెళ్ళాడు. అప్పుడు కానీ తమను బాబా అక్కడ ఎందుకు పంపారో అతనికి అర్థం కాలేదు. అంటే మనం కూడా మనకన్నీ తెలిసి జరిగిపోవాలనుకుంటాం. బాబా అనుగ్రహాన్ని ఆశ్చర్యంగాను ఆనందంగాను స్వీకరించడం కంటే ముందే తెలిసి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్ పేపర్ తెలియాలన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. ఇక్కడ వెళ్ళిన తర్వాత కానీ అతనికి అర్థం కాలేదట. ఏంటి, పూణేలో ఒక మిల్లో పనివారంతా ప్రారంభించారు. ఇతను పూణే వెళ్ళాడు కదా, పనివారితో వ్యవహరించడంతో ఎంతో సమర్థుడి పేరు పొందిన తార్కాడ్ కోసం ఆ మిల్లు యజమానులు బొంబాయి మొదలగు ప్రాంతాలకు తంతి ద్వారా ఆహ్వానాలు పంపారు. అంటే ఆ స్ట్రైక్ చేస్తున్నారు, వాళ్ళతోటి మాట్లాడి దాన్ని సమన్వయం చేయాలి, ఆ స్ట్రైక్ను ఆపించాలని. ఇతనికి అట్లాంటి నేర్పరితనం ఉందని చెప్పి ఇతని గురించి విని ఇతని కోసం వాళ్ళంతా లెటర్స్ అవి పంపారట, అంటే టెలిగ్రామ్ ద్వారా. సర్వజ్ఞులైన బాబాకు అది తెలిసే సమయానికి అక్కడికి పంపడం వలన అతనికి వెంటనే ఆ మిల్లు మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. చూడండి ఎంత ఆశ్చర్యమో. 2 వెళ్ళిరా ఉద్యోగం వస్తుందంటే దానిలో ఇది ఉండేదే కాదు. కానీ బాబాకి తెలుసు ఎంత సర్వజ్ఞత అంటే ఇప్పుడు వాడికి ఇక్కడ మిల్లు మేనేజర్ పదవి అవసరం కాబట్టి సమయానికి పూణే పంపించారు. బాబా ఆదేశాలు తాత్కాలికంగా ఎంత పరుషంగా అనిపించినా తాతయ్య మొదలైన వాళ్ళు విరోధానికి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు కలిసి వెళ్ళంటే బాబా నాకు ఉద్యోగం లేదు, ఈయనేంటి నాకు ఉద్యోగం ఇప్పించకుండా వినోదానికి పంపిస్తున్నాడని బాధపడి, కానీ బాబా చెప్పారు కనుక ఇంకా మళ్ళీ వేరే మాట లేక వెళ్ళాడు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, బాబా ఆదేశాలు తాత్కాలికంగా ఎంత పరుషంగా అనిపించినా పర్యవసానాలు చూశాక కానీ అమృతం వంటి వారి అంతరంగంలోని సంకల్పం మనకు అర్థం కాదు. బాబా గురించి శ్రీమతి తార్కాడ్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు చెప్పింది. తెల్లవారగానే ఆయన దుని దగ్గర కూర్చొని తమ చేతులు వ్రేళ్లు విచిత్రంగా కదిలిస్తూ హక్ అంటే పరమాత్మ అనే పదం ఉచ్చరించేవారు. బాబా గురించి శ్రీమతి తార్కాడ్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు చెప్పింది. తెల్లవారగానే ఆయన దుని దగ్గర కూర్చొని తమ చేతులు వ్రేళ్లు విచిత్రంగా కదిలిస్తూ హక్ అనే పదం ఉచ్చరించేవారు. భక్తులకు బాబా ఆధ్యాత్మిక ఉన్నతి ప్రసాదించే పద్ధతి ఎంతో గుప్తంగా ఉండేది. ఆధ్యాత్మిక ఉన్నతిని ఎంతో అరుదుగా కానీ ఆయన దైవం గురించి మాట్లాడేవారు కాదు. ఆయన అనుసరించిన సాధనా పద్ధతులు ఏమిటో ఎవ్వరికీ అంతుపట్టేవి కాదు. కానీ ఆయనలోని పవిత్రత, బలము, క్రమబద్ధత, వైరాగ్యము స్పష్టంగా ప్రకటమయ్యాయి. బాబా యొక్క జీవితాన్ని మాస్టర్ అంటారు, మొదటి నుంచి చివరి దాకా గమనిస్తే ఆయన మొదట్లో వచ్చినప్పుడు ఎంత నిరాడంబరంగా జీవించారో, ఎంత పవిత్రంగా జీవించారో, భిక్ష చేస్తూ జీవించారో, అన్నీ తన దగ్గరికి వచ్చి తన పాదాల వద్ద ఉన్నా కానీ మళ్ళీ ఆ జీవిత విధానాన్ని కూడా మార్చకుండా
అంతే నిరాడంబరమైన జీవితం. అంటే మనకైతే అవకాశం లేనప్పుడు జీవిస్తాం. అవకాశం ఉంటే ఇప్పుడు ఎందుకు చేయకూడదు అనుకుంటాం. మరి భిక్షకెళ్ళాల్సిన అవసరం బాబాకి ఏముంది? అందరూ తెచ్చి వెండి పళ్ళాల్లో, బంగారు పళ్ళాల్లో రుచికరమైన వంట పదార్థాలు తెచ్చిపెడుతూ ఉన్నా కానీ ఆయన భిక్ష మాత్రం చేయటం మానలేదు. అంటే అదే అంటున్నారు. బాబా యొక్క సాధనా పద్ధతులేంటో ఎవరికీ అర్థమయ్యేవి కావు. కానీ ఆయనలోని పవిత్రత, బలము, క్రమబద్ధత, వైరాగ్యం స్పష్టంగా ప్రకటమయ్యేవి. ఎంత డబ్బులొచ్చినా కానీ అన్నీ పంచేయటం, బంగారం లాంటి వాటి పట్ల లెక్క చేయకపోవటం. అలా తెచ్చిన దానిలో ఆయన ఆయన జబ్బుగా ఉన్నప్పుడు కూడా భిక్షకు మాత్రం వెళ్ళేవారు. అలా తెచ్చిన దానిలో ఆయన స్వల్పంగా మాత్రమే భుజించేవారు. మిగిలిందంతా ఇతరులకు ఇచ్చివేయడమో లేక వారే తీసుకుపోవడమే జరిగేది. సామాన్యంగా బాబా చెప్పే మాటలు వర్తకులు అంటే వణి, నూనె వ్యాపారులు అంటే తేలి, వీటికి సంబంధించిగా ఉండేవి బాబా చెప్పే మాటలన్నీ. స్థూల దృష్టికి ఆయన మాటలు అర్థం లేని పిచ్చివాగుడిగా తోచేది. అంటే బాబా ఎంత నిగూఢమైన భాషలో మాట్లాడేవారు. పైగా మామూలు మాటలు మాట్లాడినా కానీ అక్కడ 1000 మంది ఉన్నా ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పారో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది తప్పించి వేరే వాడికి అర్థమయ్యేది కాదట. అంటే ఎవరి గురించి చెప్తున్నారు అనేది. అట్లాగా బాబా చెప్పే మాటలన్నీ కూడా ఈ వర్తకుల గురించి, నూనె వ్యాపారుల గురించి వాటికి సంబంధించిగా ఉండేవి. స్థూల దృష్టికేమో ఆయన చెప్పే మాటలు వింటూ ఉంటే పిచ్చి మాటలు అనిపించాయట. పిచ్చివాగుడుగా తోచేది. కానీ ఆయన బుద్ధిపూర్వకంగానే అలా మాట్లాడేవారు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారో వారికి మాత్రమే అర్థమయ్యేవి. చూడండి ఎంత అద్భుతం. సుఖాల పట్ల నిర్లిప్తతే ఆయనలోని ప్రధాన లక్షణం. అంటే బాబా ఎలా కూర్చునేవారు? గోనెపట్టా మీద కూర్చునేవారు. సాయంత్రం నిద్రించే ముందు కూడా గోనెపట్టా మీదే, ఒక్కసారి కూడా గోడ కానుకొని కుషన్లు వేసుకోవటం ఇలా ఏం లేదు. ఎంత నిరాడంబరమైన జీవితం, ఎంత కఠినమైన జీవితం. అసలు బాబా యొక్క జీవితం చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. మొదట ప్రకటమైనప్పుడు ఎలా ఉన్నారో మళ్ళీ సమాధి అయ్యేంత వరకు కూడా అలానే. అంటే ఎంత సంపాదన దక్షిణగా వచ్చినా, అంటే ఆయనకి సంపాదన ఏమైంది, దక్షిణ ఇచ్చుకున్నదంతా కూడా ఆయన పంచివేశారే తప్పించి దాచిపెట్టడం అనేదే లేదు. అందరికీ అన్ని ఇచ్చేవాడికి వీళ్ళ దక్షిణ అవసరం అవుతుంది. వాళ్ళ బాధ నుంచి రక్షించడం కోసం ఆయన దక్షిణ తీసుకున్నారే తప్పించి, అంటే ఆయన జీవన విధానంలో కించెత్తు మార్పు కూడా లేకుండా అత్యంత నిరాడంబరమైన జీవితం. అదే భిక్ష. ఆ భిక్షలో కూడా మళ్ళీ నియమం 1 నిమిషం 2 నిమిషాలు అంతేనట. దాటిపోయిన తర్వాత పిలిస్తే కూడా మళ్ళీ వెనక్కి రావటం అనేది ఉండేది కాదు. ఇట్లా ఆవిడంటూ ఉన్నారు, ఆయనలోని పవిత్రత, బలము, క్రమబద్ధత, వైరాగ్యం స్పష్టంగా ప్రకటమయ్యేవి. బాబాలో సుఖాల పట్ల నిర్లిప్తత. మనం సుఖం కావాలి, సుఖం దొరుకుతుందంటే కోరుకుని ఎవరుంటారు? బాబా మీకెందుకు, మీకు ఏంటి చక్రాల కుర్చీలో తీసుకువెళ్తాం, లేకపోతే పల్లకీలో మోసుకువెళ్తాం, లేకపోతే పట్టుపరుపులు వేస్తామంటే ఆయన నాకు ఈ మసీదులోనే బాగుంది, నీళ్ళలో తడిచి మునిగిపోతున్నా కానీ నాకు ఇక్కడే హాయిగా ఉంది, ఇది నా గురువు దగ్గరగానే ఉంటాను అని అన్నారే తప్పించి, మరి నాకు మంచి బిల్డింగ్ కూడా కట్టండి అందులో ఉంటానల్లా బాబా. ఎన్ని వచ్చి ఎన్ని పని చేస్తూ ఉన్నా ఆయన ఇచ్చిన దక్షిణలతోటి ఎకరాలు 100 ఎకరాలు కొనుక్కునే వాళ్ళని మనం చూసాం. ఏది అతనికి కొద్ది డబ్బు ఇస్తేనే, ఇక మిగిలిన వాళ్ళకి ఎంత ఇచ్చారు బాబా. అంటే ఆ సుఖాల పట్ల నిర్లిప్తత అనేది ఆయనలోని ప్రధాన లక్షణం. ఆయన తమ నివాసం గురించి కానీ సుఖాల పట్ల కానీ కించెత్తైనా పట్టించుకునేవాడు కాదు. శిథిలమైన మట్టిపెడలు రాలుతూ ఉన్న ఆ మసీదు కూడా శిథిలమై మట్టిపెడలు రాలుతూ ఉన్న పురాతనమైన ఆ మసీదే వారి నివాసం. సాయి దానిని ఎన్నడూ మరమ్మత్తు చేయించాలని కూడా తలచేవారు కాదు. ఎవరైనా మరమ్మతులు చేయించాలనుకున్న వారికి ఆటంకాలు కలిగించేవారు. అంటే ఆ చిరిగిపోయిన ఆ కఫ్నీ వేసుకునేవారు. అవి కురడానికి ప్రయత్నిస్తుంటే తాత్యాని విడని అంత సామాన్యంగా ఆ కఫ్నీ మార్చేవారు కాదు. వాళ్ళు ఏదైనా రిపేర్ చేయాలన్నా చేయించేవారు కాదు. మసీదులో కూడా మోకాళ్ళు గుంటలు, ఆయన కూర్చునే చోటు కూడా అంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా అసలు ఎవరు చేయడానికి బాగా ఒప్పుకునేవారు కాదట. పైగా వాళ్ళకి ఇంకా ఆటంకాలు కలిగించేవారు. మనం లీలామృతంలో చూస్తాం, ఆ స్తంభాలు ఎంతో 4-5 కలిసి కష్టపడి పాతన కాని వాటిని ఆయన ఒక చేతితో పీకి పక్కన వేసేవారంట. అట్లా ఎప్పుడూ కూడా సుఖాల పట్ల ఆసక్తే లేకుండా నిర్లిప్తంగా ఉండటం అట్లా చేసేవారు. ఎవరైనా మరమ్మతులు చేయించాలన్నా కానీ మసీదుకి చేయనిచ్చేవారు కాదు. అట్లాగే ఎవరైనా చేయించాలనుకుంటే వారికి ఆటంకాలు కలిగించేవారు. ఆయన రోజు విడిచి రోజు రాత్రి సమయాల్లో
చావుడలో ఉన్నప్పుడు మాత్రమే భక్తులు మసీదులో మరమ్మతులు చేయగలిగారు. అలా ఒక్క రాత్రిలోగానే మసీదులో నేలంతా బాగు చేశారు. ఎందుకని తర్వాత రోజు మళ్ళీ ఒప్పుకుంటారు. అంటే అంతగా బాబాకు ఒక ప్రత్యేకమైన సాధనా మార్గం అంటూ ఏదీ లేదు. ఈవిడ గమనించినవి చెప్తా ఉంది. బాబాకు ఒక ప్రత్యేకమైన సాధనా మార్గం అంటే ఇది. కానీ ఎవరికైనా యోగ మార్గంలో బాధలు ఎదురైతే ఆయన పరిష్కరించగలిగేవారు. చూడండి గమ్మత్తు. ఇప్పుడు సాధన చేసిన వాళ్ళు, ఏ సాధనలో చేసిన వాళ్ళు ఆ సాంప్రదాయంలోనో ఆ సాధనలో వచ్చే చిక్కులు చెప్పగలుగుతారు. కానీ బాబా దగ్గరికి ఎన్ని మతాల వాళ్ళు, ఎన్ని సాంప్రదాయాల వాళ్ళు, ఎన్ని ధర్మాల వాళ్ళు, యోగ మార్గంలో వాళ్ళు కానివ్వండి, ఇంకో మార్గం ఎవరికి ఏదొచ్చినా కానీ, ఇప్పుడు ఉపాసనీ వచ్చాడు, ఆయన మార్గం వేరుగా ఉంది. ఆయన ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు, శ్వాస ఆగిపోయింది. ఆయన భార్య నీళ్లు జరగడంతో ధ్యానంలో ఉన్నప్పుడు అటువంటి ఇబ్బందులు కేవలం ఆయన సన్నిధిలోనే. బాబా దగ్గరికి కూడా వచ్చాడు, బాబా నాకు అన్నం వెంట్రుకల్లా కంపు కొడుతుంది అన్నాడు. ఆయన అల్లా అచ్చాకరేగా అన్నారు. ఒక్క మాటతోటే దాన్ని సరిచేశారు. అంటే ఎంత అద్భుతమో తలుచుకుంటే మన ఊహ కూడా అందదు బాబా చేసేవి. ఎవరి స్థాయిలో వాళ్ళకి. బాబా నాకు ఈ ఇబ్బంది ఉంది, అదిగో ఈ మిరియాలు ముద్దగా నూరి కడలో పెట్టుకోమన్నారు. నువ్వు భలే వైద్యుడు అయ్యా, ఇవి పెట్టుకుంటే బతకడానికే అన్నారు. పెట్టుకో తగ్గుతుందన్నారు, అట్లానే చేశారు. అంటే ఎంత అద్భుతమో చూస్తే మనకి అసలు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. అట్లా ఎలాంటి వాళ్ళు వస్తే యోగ మార్గంలో బాధ ఎదురైతే వాడి మీద జరిగింది మంత్ర ప్రయోగం. అల్లా అచ్చాకరేగా అన్నారు. అన్నం వెంట్రుకలా కంపు కొడుతూ ఉంది, సహించలేకపోతుంది అన్నారు. అది కేవలం ఒక మాటతో సరిచేశారు. అదే మాస్టర్ గారు అంటారు, ఎక్కడ అవసరమైతే ఎక్కడ ఎలా చేయాలో అలా చేసేవారంట బాబా. యోగం అభ్యస్తున్న ఒక సాధకుడికి మొలల వ్యాధి వచ్చి బాగా రక్తం పోతూ ఉండేది. అతను బాబా వద్దకు వచ్చి ఆయన సహాయంతో ఆ వ్యాధి నివారించుకున్నాడు. వారి ఔదార్యం విశేషమైనది. బాబాని పూజించటం, బాబా గురించి తలుచుకోవడం అంటే ఆయన చూపించే ప్రేమ, ఆయన సామర్థ్యం, ఆయన భక్తుల పట్ల ఉండే కరుణను చూస్తే మాత్రమే మనం ఆయన పూజించగలుగుతాం. కానీ అవి కాకుండా నాకేదో వస్తుంది, ఇది చేస్తే వచ్చేస్తుంది, 2 సార్లు చేస్తే వస్తుంది, 3 సార్లు చేస్తే వస్తుంది, అక్కడే అయిపోయామనుకోండి. బాబా యొక్క ప్రేమని కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ, మన హృదయాన్ని ఆనందింపజేయగలిగిన తత్వాన్ని కానీ ఎప్పుడు చూడలేం. ఇప్పుడు ఇవి చూస్తే కానీ అర్థం కాదు. బాబా చూస్తానికి ఏం మాట్లాడకుండా అల్లా మాలి కంఠంతోటే పైగా కొద్ది దిగు అంటే విషయం దిగిపోవటం. అంటే ఎంతెంత అద్భుతమైన ఆయన వీళ్ళ సమస్యను పరిష్కరించేవారు. యోగ సాధనలో వచ్చిన వాళ్ళకి యోగ సాధనలో ఏమైనా మంత్రాలు మర్చిపోతే మంత్రాలు అందించగలగటం. అంటే ఆవిడ అనేది ఏంటంటే ఒక ప్రత్యేకమైన మార్గం అంటూ లేకపోయినా అన్ని మార్గాల్లో, అన్ని సాధనా మార్గాల్లో వచ్చే. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నామంటే మనకు వచ్చిందే చేస్తాం. కానీ అట్లా కాదు, ఆయన ఆల్రౌండర్. ఏ దేనిలో వచ్చినా కానీ చేయగలిగేవారు అనమాట. అట్లాగా యోగ మార్గంలో వచ్చిన వాళ్ళకి, ఆరోగ్యపరంగా వచ్చిన వాళ్ళకి, లేకపోతే సమస్యలతో వచ్చిన వాళ్ళకి, సాధనలో ఇబ్బందులతో వచ్చిన వాళ్ళకి అన్ని రకాలుగా ఆయన సహాయం చేసి వాటిని పరిష్కరించేవారట. వారి ఔదార్యం విశేషమైనది. నిత్యము వారికి వచ్చే దక్షిణలు 100లో ఉండేవి. అదంతా ఆయన పంచివేసేవారు. నిరంతరము ఆయన వద్దకు వచ్చే భజన బృందాలను, ఫకీర్లను ఆయన ఉదారంగా సత్కరించేవారు. వచ్చే దక్షిణంతా. అందుకే బాబా దగ్గరికి ఇంకా ఎంతో మంది బాబా సత్కరిస్తారని మనం గత వారం చదువుకున్నది కూడా, అబ్దుల్ బాబా కూడా బాబా దగ్గరికి వెళ్తే ఆయన యాత్రలకు కావాల్సిన మక్కాకి వాడికి పంపిస్తారని ఇట్లానే వచ్చాడు. అట్లాగే దక్షిణ దేశం నుంచి వచ్చిన బ్రాహ్మణులు బాబా అంటే గౌరవం లేకపోయినా ఆయన ఇచ్చే దక్షిణలు బాగా సత్కరిస్తారని వినే వచ్చారు. అట్లా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎంతో మంది వస్తూ ఉండేవారు. అయితే వారికి వచ్చే దక్షిణ అంతా కూడా ఇట్లా ఆ రోజుల్లో రోజుకు 100లో ఉన్నా కానీ, అంటే రోజుకు 500, 600 ఉండేదట. మరి చక్రనారాయణ అనే వాడిని పెట్టి దానికి ఎంత వస్తుంది నక్కలు తీసి దానికి పన్ను వేయాలని బ్రిటిష్ ప్రభుత్వం చూసిందంటే చూడండి. అయినప్పటికీ మళ్ళీ సాయంత్రం అంతా పనిచేసి జోగులు దొరుకుకొని వెళ్ళి ఆనందంగా కూర్చునేవారట. అందుకని అంతా పనిచేసేవారు. నిరంతరం ఆయన వద్దకు వచ్చే భజన బృందాలను, ఫకీరును ఆయన ఉదారంగా సత్కరించేవారు. వారి ఆత్మ నిగ్రహము మరియు ప్రశాంతతలు కూడా విశేషమైనవే. ఆయనకు మామిడి పండు, రవ్వ కేసరి, పెద్ద చిక్కుడుకాయలు ఇష్టమని కొందరు అనుకున్నప్పటికీ నిజానికి భోజన పదార్థాల్లో ఆయనకి ఇష్టాలే లేవు. అంటే చూసేవాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, బాబాకి మామిడి పండు సమ్మర్లో బాగా మామిడి పండ్లు ఆయన డబ్బులతోనే కొని ఆయన అందరికీ
ఆ తొక్కు తీసి తేలిగ్గా రసం వచ్చేట్టుగా చేసి బాబా పంచేవారని మనం తెలుసుకున్నాం. చూసేవాడికి ఎలా ఉంటుందంటే బాబాకి మామిడి పండ్లు అంటే ఇష్టం. మాస్టర్ గారు అంటారు, పాగల్పాడు గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు భోజనం అని అందరినీ పెట్టి తినిపిస్తారట. చూసేవాడికి ఈయన భోజనం పెట్టి అనిపిస్తుందంట. ఆయన ప్లేట్ నుంచి మాత్రం ఏం కాదలో, ఎంతసేపటికి పక్కన వాళ్ళకి పెట్టి తినిపించడం ఆయనకి. కానీ చూసేవాడికి ఎట్లా ఉంటుంది. అలాగే బాబా గురించి కూడా ఈయనకి మామిడి పండు అంటే ఇష్టం, లేకపోతే పెద్ద చిక్కుడుగాయలంటే ఇష్టం, అలాగే రవ్వ కేసరి అంటే ఇష్టం అని. కానీ మనం అనిపిస్తుంది కానీ అన్నీ కలుపుకొని భిక్ష చేసిన వాడిని అందరూ తిన్న తర్వాత కేవలం ప్రాణం నిలుపుకోవడానికి 3 ముద్దలు తీసుకునే వాడికి నిజంగా ఏది ఇష్టం అనిపిస్తుంది? ఏదన్నా ఒకరోజు ఒక స్వీట్ లాగానో, ఒక కూర లాగానో తింటే అర్థమవుతుంది. కానీ బాబా ఎలా తినేవారు? కేవలం తన ప్రాణం నిలుపుకోవడానికి అన్నట్టుగానే. అందరికీ అన్నీ ఇచ్చేది అయినప్పటికీ కూడా దేహంతో వచ్చాడు కనుక, దేహానికి ప్రాణం అవసరం కనుక, మరి భోజనం అవసరం కనుక పంచభిక్ష చేసేవారు అంతే. అది కూడా నియమంగా. అట్లాంటి బాబాకి మామిడి పండు, రవ్వ కేసరి, పెద్ద చిక్కుడుకాయలు అంటే చూసేవాళ్ళకి అవి ఇష్టంగా అనిపించేట్లుగా ఉండేదట. కానీ భోజన పదార్థాలు ఆయనకి ఇష్టాలే లేవు. ఆయన తమ ఆరోగ్యం గురించి ఏమీ పట్టించుకోరన్నది అందరికీ తెలిసిందే. రోజులో ఎప్పుడైనా ఎవరైనా ఆయన్ని దర్శించవచ్చు. నా దర్బారు ఎల్లవేళలా తెరిచి ఉంటుంది అనేవారు బాబా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న మఠాల్లో కానీ ఇంకోటి కానీ అయితే టైమింగ్స్, దర్శనానికి ముందే ఇవన్నీ తీసుకోవాలి. కానీ బాబా దగ్గర తలుపులే లేని మసీదు, మొత్తం అందరికీ తెరిచే ఉండేది. ఏ వేళనైనా కానీ ఎవరైనా ఆయన దర్శించుకోవచ్చు. నా దర్బారు ఎల్లవేళలా తెరిచే ఉంటుంది అని ఆయనే అనేవారు. బాబా చర్యలన్నీ ఎట్టి కుటిలత లేక బాహాటంగానే ఉండేవి. బాబా అంతా ఓపెన్ బుక్. ఆయన గోప్యంగా ఏమీ చేసేవారు కాదు. మధ్యాహ్నం 12 గంటల ఆ సమయంలో బాబాకి హారతి అయిపోయినంత విశ్రాంతి ఇవ్వాలని వాళ్ళు ఒక చిన్న తెరగట్టి చేసేవాళ్ళే కానీ, అప్పుడు కూడా బాబా ఏం చేసేవారు? ఆ సంచి నుంచి నాణాలు తీసి ఇది పాపు, ఇది నానా, ఇది కాదని చెప్పి రుదుతూ కూర్చొని అట్లా చేశారు తప్పించి, ఆయన ఆ ప్రత్యేకంగా వెళ్ళిపోయి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానో, ఇంకోటి చేస్తున్నానో భావమే లేకుండా ఉండే. అంటే ఏది కూడా సీక్రసీ, ప్రైవసీ అనేది లేనే లేదు. మొత్తం కూడా ఓపెన్ అన్నమాట. అట్లాగా అన్నీ బహాటంగానే ఉండేవి. ఏది గోప్యంగా చేసేవారు కాదు. సిగ్గుతో ఇతరుల నుండి ఆయన కప్పిపుచ్చుకోవాల్సిన అవసరాలు ఏమీ లేవు. ఎందుకని? అంతటి స్వచ్ఛంగా జీవించిన వారికి, అందరికీ మార్గదర్శకంగా జీవించిన మహాత్ముడానికి ఆయనకి ఏముంటాయి? ఏమైనా దాచుకోవాల్సినయో, తప్పు చేశానను, లేకపోతే ఇంకోటి చేశానను, లేకపోతే అలాంటి దాచుకోవాల్సిన అవసరం ఆయనకి ఏముంటుంది? ప్రకటమైనప్పటి నుంచి చెట్టు కింద, ఆ తర్వాత పాడుపడిన మసీదులో దానికి తలుపులు లేవు, ఏమీ లేవు, ధనం దాచుకోలేదు, ఇంకొకటి లేదు, ఏదొచ్చినా పని చేయటం, ఆయనే స్వయంగా సేవ చేయటం. ఇంత చేసిన వానికి ఆయనకి దాచుకోవాల్సిన అవసరాలు ఏముంటాయి? అంటే ఆయన యొక్క జీవన విధానం అందరికీ కూడా మార్గదర్శకం అన్నమాట. బాబా గోప్యంగా ఏమీ చేసేవారు కాదు. అంటే మీరు వెళ్ళిన తర్వాత చేద్దాం, లేకపోతే ప్రైవసీ, సీక్రెట్ అలాంటివి ఏమీ లేవు. సిగ్గుతో ఇతరుల నుండి ఆయన కప్పిపుచ్చుకోవాల్సిన అవసరాలు ఏమీ లేవు. నిశ్చలమైన ప్రశాంతత, సంపూర్ణమైన స్వేచ్ఛ ఆయన ప్రత్యేక లక్షణాలు. నిశ్చలమైనటువంటి ప్రశాంతత, పరిపూర్ణమైన స్వేచ్ఛ ఆయన ప్రత్యేక లక్షణాలు. ఆయనకి కావాలి అన్న కోరికే లేదు. అంతటా ఆయన ఉండవారు. ఆయనకి ఏం కావాలి కనుక ఉన్నదంతా ఆయనే. ఆయన సాధించుకోవలసిన లేక సంరక్షించుకోవలసిన స్వార్థం కానీ, లేక సంస్థలు కానీ ఏమీ లేవు. ఆయనని కాపాడుకోవాల్సినవి, అది మన సంస్థ, ఇట్లాంటివంటూ ఏమీ లేవు. సంస్థానం కూడా ఆవిడ ఏర్పరిచింది. అన్నీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి భక్తులు పెరుగుతూ కానుకలు తెచ్చిన వాటన్నిటినీ ఒక సాయి సన్నిధిని ఒక సాయి సంస్థానంగా రూపొందించిందే కానీ, బాబా మాత్రం ఇన్ని ఏర్పడినా ఆయన నిత్య జీవితంలో ఏ ఒక్క మార్పు లేకుండా అంతే అద్భుతమైన ప్రశాంతమైన నిరాడంబరతతో కూడినటువంటి వైరాగ్యంతో, సుఖాల పట్ల ఆపేక్షే లేకుండా. మనమైతే అన్నీ మన ఎదురుగా ఉంటే బయటికెళ్ళి తెచ్చుకుంటామా? కానీ బాబా దగ్గరికి వచ్చేస్తే అనారోగ్యంగా ఉన్నా కూడా తోడు తీసుకొని భిక్షకు వెళ్ళి ఆ భిక్షపై ఆధారపడే జీవుల కోసం, పైగా ఉద్ధరించడం కోసం కూడా వెళ్ళేవారు. అంటే అది కూడా సమాధి చెందే ముందు వరకు అంత
ఇదిగా పాటించారు. ఎక్కడ ఎప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు తెచ్చిపెడతా అన్నారు, అన్నీ తెచ్చిపెట్టారు, అందులో పెద్ద గొప్ప గొప్ప ధనవంతులు అన్నీ తెచ్చిపెట్టారు కదా, మనం ఎందుకు భిక్షకు వెళ్ళటం అని ఒక్కరోజు కూడా అనుకోలేదు. అంటే ఎంత అద్భుతం, ఎంత ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఆయన కూర్చునే విధానం ఇవన్నీ కూడా ఒక్కరోజు కూడా గోడకు అనుకోలేదట. మధ్యాహ్నం ఎప్పుడు నిద్రించకుండా అలా కూర్చోగలటం ఎలా సాధ్యం అవుతుంది? ఎడతెరిపి లేకుండా వచ్చే భక్తులు, ఒక్కొక్కటి ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క కోరిక, ఇన్ని వింటూ మళ్ళీ ఎక్కడ ఏ భక్తుడు ఆపదలో ఉన్నాడో ఇవన్నీ గమనిస్తూ ఖండాంతరాలలో సైతం ఆయన పనిచేస్తూ, అంటే అసలు ఎలా సాధ్యం అనిపించేంత అద్భుతమైన జీవితం. మళ్ళీ దానిలో కూడా ఎక్కడా కూడా ఆయన నిన్ను కాపాడుకోవాల్సిన ఇప్పుడు నేను ఆ గదిలో అంతా వచ్చిన దక్షిణ దాచిపెట్టాను, ఇప్పుడు దానికి ఒక సంస్థానం కొన్నాను, లేకపోతే ఇంకోటి ఏదో బిల్డింగ్ కట్టించాను, ఆయన ఇచ్చిన డబ్బులతోటి అన్నీ ఏర్పరచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన మాత్రం తాను కాపాడుకోవలసిన, సంరక్షించుకోవలసినవి ఏమీ లేకుండా జీవించారు. ఆయన ఎప్పుడో కాశీనాథ్ ఇచ్చిన కఫ్నీని మాత్రం భద్రంగా దాచిపెట్టుకున్నాడు. చూడండి ఎంతటి ప్రేమో. ఆయన సమాధి చెందే వరకు ఎవరికి ఆ సంచులో ఏముందో తెలిసేది కాదు. బాబా సమాధి అందరూ తీశారు. అదే మనమైతే మన బంగారం దాచారో, డబ్బులు దాచారో అనుకునేవాళ్ళు. కానీ భక్తుడు దానికి ఎప్పుడో ప్రేమతో ఇచ్చినటువంటి ఆ కఫ్నీని దాచుకున్నారు ఆయన. అంటే అట్లాంటి జీవితం సాధ్యం అవుతుందా? కాపాడవలసిన ఆస్తిపాస్తులు ఆయనకి లేవు. నిత్యము అంత ధనం వస్తూ ఉన్నా ఆయన సమాధి చెందినాడు వారి వద్ద 16 రూపాయలు మాత్రమే మిగిలాయి. అంత డబ్బు వస్తున్నా కానీ బాబా సమాధి చెందే సమయానికి ఆయన దగ్గర 16 రూపాయలు ఉన్నాయట. సంపూర్ణమైన న్యాయము, నిష్పక్షపాతము వారి సహజ లక్షణాలు. ధనికుల అడుగులకు మడుగులొత్తడం కానీ, లేక పేదలను తిరస్కరించడం కానీ ఆయన ఎన్నడూ చేసేవాడు కాదు. లేని వాడికైతే మనకి ఆయన ధనికుడు, వీడు గొప్పవాడు, వీడు లేకపోతే స్తోమత ఉన్నవాడని ఆలోచిస్తాం. అందరికీ అన్ని ఇచ్చేవాడికంటే, అందరికంటే ధనికుడు ఆయనే అయినప్పుడు ఆయనకి అటువంటి వివక్షే లేదు. వచ్చినవాడు పేదవాడా, ఇప్పుడు కుష్ఠరోగి వచ్చినా కానీ అతని మూటలో నుంచి, అతని భక్తిని చూసి అతని మూటలో నుంచి పాలకోవ తీసుకొని ఆయన నోట్లో వేసుకోగలిగిన వాడు. అదే భక్తి లేకుండా ఆయన యొక్క అనుగ్రహం కోసం ఆడంబరంగా వచ్చిన గొప్ప గొప్ప పెద్ద పెద్ద బొంబాయి సేట్లు, వర్తకులు వచ్చినా కానీ ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి ఉండే. ఇంకా అయితే కుక్క వచ్చినా తీసుకుంటుందే తప్పించి. అంటే ఎంత అద్భుతమైన జీవితం గడిపారో చూడండి బాబా. కేవలం 16 రూపాయలు మిగిలాయట. మాస్టర్ గారు అంటారు, బాబా సమాధానంతరం గొప్ప గొప్ప ఆర్టికల్స్ రాశారు. దానిలో బాబా కనుక ఆయనకు వచ్చిన దక్షిణ కనుక పనిచేయకుండా ఉంటే ఓ పెద్ద షిప్పులు పెట్టే కంపెనీ నిర్మించుకొని ఉండవచ్చు అన్నారు. అంటే అంతటి ధనం వచ్చిందట దక్షిణగా. కానీ ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ జోబులు ఖాళీ చేసుకోవడం, మొత్తం పనిచేసి హాయిగా ఉండగలగటం. అట్లాంటి జీవితాన్ని ఆయన జీవించారు. సంపూర్ణమైన న్యాయము, నిష్పక్షపాతము వారి సహజ లక్షణాలు. అంతేగాని ధనికులకి బ్రిటిష్ వాళ్ళు వచ్చినా కానీ ఆయన ముందు సామాన్యులాగా వెళ్ళవలసి వచ్చిందే కానీ ఇగో గంట సేపు ఆగా అన్నారు. అంతేగాని నువ్వు వచ్చావా, నీకు స్పెషల్ అటెన్షన్ అట్లా ఏం లేదు. అదే బయటకు వచ్చిన పేదవాళ్ళకైనా లోపలికి పిలిపించారు. కానీ అట్లాగా ధనికుల యొక్క వాళ్ళకి అడుగులకు మడుగులొత్తడం కానీ, లేకపోతే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్లు కానీ, ఎవరైనా భక్తితో ఉన్న వాళ్ళే ముందు రాగలిగేవాళ్ళు. లేక పేదలు తిరస్కరించడం కానీ అని ఎన్నడూ చేసేవారు కాదు. ప్రభుత్వ ఆదాయపు శాఖాధికారులు, కలెక్టర్లు, జిల్లా అధికారులు, మమల్తదారులు ఎందరెందరో ఆయన చెంతకు వస్తూ ఉండేవారు. అలాగే వీధుల వెంట తిరిగే నిరుపేదలు, బిచ్చగాళ్ళు కూడా వస్తూ ఉండేవారు. బాబా వారందరినీ కూడా సమానంగా చూసేవారు. మనలాంటి వాళ్ళకు ఉంటాయి వాడు డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు అని. ఆయన నుంచి అన్యంగా ఎవరుంటారు? కోడిదూడను చూసినా నేనే అంటున్నారు, కుక్కను చూసినా నేనే అంటున్నారు, ఆ పిల్లిని కొట్టినా నాకే తగిలిందంటున్నారు. అలాంటి వారికి వివక్ష ఎలా ఉంటుంది? అంటే వ్యవహారికంలో కూడా అంత అద్భుతంగా ఉండేవారు బాబా. ఎంతమంది గొప్ప గొప్ప అధికారులు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ, పేదవాళ్ళు వచ్చినా, భిక్షగాళ్ళు వచ్చినా అందరూ సమానమే బాబాకి. నేను చూసిన మహనీయులందరికంటే కూడా ఆయన ఎంతో గొప్పవారు. అంటే శ్రీమతి తార్కాడ్ గారు అంటున్నారు, నేను చూసిన మహాత్ములందరిలో కూడా బాబా ఎంతో గొప్పవారని. ప్రత్యేకంగా సాయి సన్నిధి గురించి ఆమె ఇలా చెప్పింది. అక్కడకు అంటే వారి సన్నిధికి వెళ్ళగానే మనకెట్టి ప్రమాదము రాజాలదన్న స్థైర్యం అనుభవం అయ్యేది. అంటే అభయం. బాబా సన్నిధిలో ఎలా ఉంటుంది? ఆయన సన్నిధిలో ఉంటే మనకి ఇంకెట్టి ప్రమాదము జరగదు అనేటి ధైర్యం వచ్చేదండి. అలాంటి ఆత్మస్థైర్యం వచ్చేది. ఇక్కడికి అంటే బాబా సన్నిధిలోకి వెళ్ళగానే మనకెట్టి ప్రమాదము రాజాలదన్న స్థైర్యం అనుభవం అయ్యేది.
నేను వెళ్ళి వారి చెంతట కూర్చోగానే నా బాధలన్నీ గుర్తు లేకుండా పోయేవి. బాబా సన్నిధిలో ఆవిడకి ఇందాక మనం చెప్పుకున్నాం. బాబా ఆవిడ కళ్ళలోకి చూసి అంతటి బాధను తొలగించారు. అట్లాగా అక్కడ బాబా చెంతట కూర్చోగానే నా బాధలన్నీ గుర్తు లేకుండా పోయేవి. ఈ శరీరము, ప్రాపంచికమైన బాధ్యతలు, చింతలు వీటిలో ఏవి గుర్తొచ్చేవి కాదు. గురు సన్నిధికి ఉన్న మహత్యమే అది. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన వాడు కూడా ఎందుకొస్తున్నాడో తెలియకుండా వచ్చేవాడు. ఎందుకొస్తున్నారంటే కూర్చుంటే బావుంటుంది. పొద్దున్నుంచి రాత్రి దాకా కూర్చున్నా గూడా వాడికి అప్పుడే రాత్రి అయిపోయిందా? సాయంత్రం అయిపోయిందా? అంటే మామూలుగా మనల్ని బాధపెట్టే ఇబ్బందులు, ఆలోచనలు, చింతలు ఒక్కటి గూడా గుర్తొచ్చేయి కాదట. అంటే గురు సన్నిధి ఎలా ఉంటుందంటే మనం దేనికోసం తపిస్తూ ఉన్నామో అది ఆయన రూపంలో మనకి అక్కడ లభ్యమవుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క సన్నిధి అంతా గూడా అంత మహద్భుతంగా ఉంటుంది. చూస్తానికి ఇప్పుడు మాస్టర్ గారు అంటారు బాబాని. ఆయనేమి మహారాజులా జీవించాడు కనుక ఇంతమందొచ్చారు. మాస్టర్ గారు గూడా అంతే. అంత అమాయకంగా, అంత నిరాడంబరంగా ఆయన అన్నీ వదిలేసి ఇంత సింపుల్‌గా ఉన్నా గాని మరి ఎంతమందొచ్చారు ఆయన దగ్గరికి. అంటే వాళ్ళ సన్నిధే అంత అద్భుతమైందనమాట. ఇట్లా అది లభించిన వాళ్ళకే తెలుస్తుంది. మనం ఎన్ని సార్లు చెప్పుకున్నా గాని. ఈ పంచదార తియ్యగా ఉంటుంది, తియ్యగా ఉంటుంది అన్నట్టుగానే ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళు వాళ్ళ సన్నిధిలో అనుభవించింది అక్కడికి వెళితే ఇక మనకి ఏ భయం లేదు అన్నటువంటి ధైర్యం కలిగేదట. కూర్చోగానే అప్పుడు దాకా ఉన్న బాధలు గూడా గుర్తు లేకుండా పోయాయట. అంటే ఇక వేరే ఆలోచనే లేదు. బాధ అనే ఆలోచన, ఆ స్పర్శ లేకుండా ఉండేవి. ఈ శరీరము, ప్రాపంచికమైన బాధ్యతలు, చింతలు ఏవి గుర్తొచ్చేవి కాదు. గంటలు గడుస్తూ ఉన్నా అతట ఆనంద పారవస్యంలో వాటి గమనమే తెలిసేది కాదు. పొద్దునెళ్ళి సాయంత్రం దాకా కూర్చున్నా ఒక గంటలాగా గడిచేది. అరే! అప్పుడే అయిపోయిందా? సాయంత్రం అయిపోయిందా? అని. ఎందుకని? మన మనసు హాయిగా ఉన్నప్పుడు ఎప్పుడు సమయం తెలీదు. ఏదైనా బాధపడుతూనో, నొప్పిగానో ఉంటేనే ప్రతి నిమిషం గూడా అబ్బా! ఇంకా గంట గడవాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఆనందంగా ఉన్న రోజు ఎలా గడిచిపోతుంది మనకి రోజు? అలా ఫ్లై అయిపోయినట్టు ఉంటుంది. సద్గురు సన్నిధిలో అలాంటి మహనీయుడి సన్నిధిలో ఇక చెప్పటానికి ఏముంటుంది? అట్లా గంటలు గడుస్తూ ఉన్నా గానీ అసలు తెలిసేవే కాదట. నిజమైన భక్తులెందరో ఆయన వద్ద పొందే అద్వితీయమైన అనుభవం అదే. ఆయనయే మాకు సర్వస్వం. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ అట్లానే ఉంటుంది. ఆయనే మాకు సర్వస్వం. తాము దేహానికి పరిమితమన్న భావం ఆయనలో ఊహకైనా ఉండేది కాదు. నా గురువు నన్నెప్పుడో ఇందు నుంచి తీసేశాడని బాబా చెప్పారు. షిరిడీలో ఉన్న ఈ శరీరమే నేననుకుంటే స్వామి చూడనట్లే. అన్ని జీవుల రూపాల్లోనూ నేనే సంచరిస్తూ ఉంటాను. అదే బాబా చెప్పింది. అందుకని ఈ దేహానికి పరిమితం అన్న భావం ఆయనలో పొరపాటున ఊహకు గూడా ఉండేది కాదట. అది భక్తులు కనిపించేదంటే అంతగా. ఆయన సమాధి చెందాక నేను కోల్పోయిన వారి సన్నిధి ఎంత విలువైందో ఇప్పుడు నాకు అర్థమవుతూ ఉన్నది. బాబా ప్రత్యక్ష సన్నిధి ఆవిడకి మిస్ అవుతుంది. ఎంతగా మిస్ అవుతుందో అప్పుడు తెలుస్తోందట. అంటే ఆయన యొక్క సన్నిధి ప్రభావం అది. మనం చెప్పుకున్నాం. కేవలం ఆయన సన్నిధిలో ఉండబట్టే ఏ సాధన లేకుండా తాతయ్య ఈ అప్పాజీ పాటిల్‌కి వీళ్ళందరికీ కూడా ఎలాంటి పరివర్తన కలిగింది. తండ్రి చనిపోయినా గాని బాబాను ఎందుకు రక్షించలేదని పొరపాటున కూడా అడగలేదు. ప్రశాంతంగా తర్వాత రోజు వెళ్ళాడు. బాబా పాదాలు సేవ చేసుకున్నాడు. అంతేగాని బాబా ఆ రోజు కూడా మళ్ళీ అడగలేదట. నువ్వు నన్ను నా తండ్రిని ఎందుకు రక్షించలేదని గాని ఒక్క ప్రశ్న వేయలేదట. మనమైతే బాబా ఇంత సేవ చేయించుకున్నాడు కానీ ఒక్క మేలు చేయలేదు. అవసరానికి అడిగితే అనుకుంటాం మనం. అంటే అట్లాంటి పరివర్తన అలాంటి సన్నిధిలో లభిస్తుంది. అంటే మహాత్ముల సన్నిధే అన్నిటికంటే గొప్ప సాధన. అది గనుక లభించగలిగితే. ఆయన సమాధి చెందాక నేను కోల్పోయినది వారి సన్నిధి ఎంత విలువైందో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఇక వారి సన్నిధిలో ఆ దేహము, ప్రపంచాలు మరిపించగల ఆనందము ఇప్పుడు లభించదు కదా! సాక్షాత్తు మా ప్రాణాలే పోయినట్లయింది. అంటే బాబా సమాధి చెందటం అంటే వాళ్ళకి ఎట్లా ఉందంటే ఆ సన్నిధి లేకపోవడం అసలు మా ప్రాణాలు పోయినట్లుగా ఉన్నాయి. ఎందుకని అలాంటి ఆనందాన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి పొందలేరు. ఆ ప్రేమని పొందలేరు. వారి కన్నులలో ఎంత శక్తి, తిరుగుదనము ఉండేవంటే వారి కళ్ళకేసి చూస్తూ ఉండటం మనకి సాధ్యం కాదు. అసలు బాబాకి కళ్ళలో కళ్ళు పెట్టి చుట్టూ సాధ్యమేది కాదట. అందరినీ ఆకర్షించేవి వారి కళ్ళు. కానీ అవి ఎంత ఇదిగా ఉంటాయంటే పెద్ద స్కానర్ లాగే ఉంటుంది. అట్లా వారి శక్తి కన్నులో ఎంత శక్తి, చురుకుదనం ఉండేవంటే వారి కళ్ళకేసి చూస్తూ ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. అణువణువున నఖశిఖ పర్యంతము ఆయన మన గురించి వాస్తవాలన్నీ ప్రత్యక్షంగా చదువుతూ ఉన్నట్లుగా అనిపించేది. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ముందు రాబోయే జన్మలు మనం చేయబోయే పనులు ప్రతి ఒక్కటి. అంటే అంతగా ఒక్కసారి బాబా అలా చూస్తే అలా ఉండేదట. మనం కొద్దిసేపట్లో కళ్ళు దించుకొని వినమ్రం అవ్వాల్సిందే.
ఎంత అహంకారంతో, ఎంత పొగరుగెళ్ళినా బాబా యొక్క శక్తి సామర్థ్యాల ముందు ఆయన ఒక్క చూపుతోటి మనం దెబ్బకి హంబుల్ అయిపోయి కామ్‌గా తలదించుకోవాల్సిందే. అంత తీక్షణంగా, అంత శక్తివంతంగా ఉండేదట వారి దృష్టి, వారి చూపు. ఆయన మన హృదయంలోనే కాక మన దేహంలోని ప్రతి అణువులోనూ ఉన్నారని తెలిసేది. వారు మాట్లాడిన కొద్ది మాటలతోనే లేక ఒక్క భంగిమతోనో వారికి మన భూత భవిష్యత్ వర్తమానాలే కాక సర్వము తెలుసని స్పష్టమయ్యేది. సంపూర్ణమైన విశ్వాసంతో వారికి ఆత్మసమర్పణ చేసుకోవడం తప్ప చేయగలిగింది వేరేమీ తోచేది కాదు. పూర్తిగా ఆయనకి ఆత్మసమర్పణ చేసుకోవడం తప్పించి ఇంక చేయదగ్గది ఏమీ తోచేది కాదట. అలా చేస్తే ప్రతి చిన్న విషయంలోనూ, క్లిష్ట పరిస్థితిలోనూ మన సంగతంతా ఆయనే చూసుకుంటారు. ఆయన దైవం అనండి, సహజ స్థితి పొందిన సత్పురుషుడనండి, లేక మరేదైనా అనండి, ఆయన అంతర్యామి. మహాశక్తివంతమైన వారి సన్నిధిలో ఎట్టి సందేహాలకు, సంశయాలకు, భయాలకు, ప్రశ్నలకు తావే ఉండేది కాదు. బాబా యొక్క సన్నిధిలో ప్రశ్నలకు గాని, భయాలకు గాని, సందేహాలకు గాని తావే ఉండేది కాదు. అంటే అంతటి ఆనందం వాళ్ళకి లభ్యమయ్యేది. వాళ్ళకున్న చింతలు మర్చిపోయి కాలం కూడా తెలియకుండా గడిపేంతగా. ఎవరైనా ఆత్మసమర్పణ చేసుకోవాల్సిందే. అదే అన్నింటికన్నా భద్రము, ఉత్తమమైన మార్గము, ఏకైక కర్తవ్యం అని గుర్తించవలసిందే అంటున్నారు. అంటే ఎంత అద్భుతంగా చెప్పారో లాస్ట్‌లో. అంటే బాబా యొక్క సన్నిధి, వారి చూపు మనల్ని మొత్తం చదివేస్తున్నట్టుగా ఉండేదట. అంతేకాకుండా బాబా మన హృదయంలోనే కాక మన దేహంలోని ప్రతి అణువులోనూ ఆయనే నిండి ఉన్నారని వీళ్ళకి అనిపించేదట, అనుభవం అయ్యేదట. అంత గొప్పగా. పైగా వారి ఒక్క మాటతోటో, ఒక భంగిమతోటో, వీటితోటే బాబాకి ప్రతి ఒక్కటి తెలుసు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు అని అనిపించేదట. అంటే ఆయన దగ్గరికెళ్ళి మనం ఏదో బాబా తెలుసుకోలేదు అనడానికి లేదు. ఒక్క చూపుతోటే మొత్తం తెలిసిపోయేది. కానీ ఆయనకి శరణాగతి చెందితే ప్రతి చిన్న విషయంలోనూ, క్లిష్ట పరిస్థితుల్లోనూ మన సంగతంతా ఆయనే చూసుకుంటారు. ఆయన్ని దైవం అనండి, లేక స్థితి పొందినటువంటి సత్పురుషుడనండి, లేక మరేదైనా అనండి. ఆయన మాత్రం అంతర్యామి. అందరిలో ఉండేది ఆయన. మహాశక్తివంతమైన వారి సన్నిధిలో ఎట్టి సందేహాలకు, సంశయాలకు, భయాలకు, ప్రశ్నలకు తావే ఉండేది కాదు. ఎవరైనా గాని ఆత్మసమర్పణ చేసుకోవాల్సిందే. ఇదే అన్నిటికంటే భద్రము, ఉత్తమమైన మార్గము, ఏకైక కర్తవ్యము అని గుర్తించవలసిందే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇది శ్రీమతి తార్కాడ్ గురించి నమస్కారం చెప్పింది. వచ్చే వారం రాధాకృష్ణ.